హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు బ్లాగ్స్. నేను మీ లావణ్య. ఏంటంతా గందరగోళంగా ఉందనుకుంటున్నారా? అవునండి, ఒక వీడియో తీయాలంటే దానికి ముందు తర్వాత ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో ఎవరికి తెలీదు. అందరూ ఏమనుకుంటారంట, ఏముందులో వీడియో తీస్తారు, పెడతారు, పన్నా పాట అనుకుంటూ ఉంటారు. కానీ అదే ఒక వీడియో తీయాలంటే ఎంత టైం పడుతుంది ఏంటనేది చూపించడం కోసం అయితే ఇదైతే ఇంకా రికార్డ్ చేశానన్నమాట. యాక్చువల్గా అయితే అసలు తీయాలనుకోలేదు. ఇది నవరాత్రి శారీస్ అని ఒక వీడియో చేశాను కదా, చూడకపోతే కనుక చూడండి. అయితే ఫస్ట్ ఇంకా శారీస్ కట్టుకున్న తర్వాత మొత్తం అవన్నీ మడతలు పెట్టుకొని ఇట్లా పెట్టిన తర్వాత ఐడియా వచ్చిందనమాట. అప్పుడు నాకు చాలా టైం పట్టిందనమాట. అప్పుడు అనుకున్నాను ఇది కూడా ఒక వీడియో తీస్తే పోతుంది కదా అని. ఇంకా సెకండ్ టైం అయితే శారీస్ కట్టుకున్నప్పుడే తీశాను. ఆ వీడియోలో చెప్పాను కదా, నేను ఒక 1 డేలో తీసింది కాదు, 3 డేస్ టైం అయితే తీసుకున్నాను నేనని. ఒక్కొక్క డే వచ్చేసి నాకు 3 అవర్స్ పట్టింది. ముందు ఒక 1/2 అవర్, తర్వాత ఒక 1/2 అవర్ అయితే ఇవన్నీ సెట్ చేసుకోవడానికి టైం పట్టింది. ఎందుకంటే మనం ఏమేమి శారీస్ కట్టుకుంటామో వాటికి సంబంధించిన బ్యాంగిల్స్ కానీ అన్నీ మ్యాచింగ్వి పెట్టుకోవాలి కదా సైడ్కి. అలాగే ప్లీట్స్ కూడా పెట్టుకోవాలి, ఎట్లా ఏంటి అనేది. ఇంకా నెక్స్ట్ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ అవన్నీ కొంతసేపు ఫ్యాన్ గాలికి పెట్టాలి కదా, ఎందుకని కొంతసేపు ఉన్న స్వెట్టింగ్ అయితే ఉంటుంది కదా. అందుకని వెంటనే మడతేయకుండా ఒక 10 మినిట్స్ అట్లాగా ఫ్యాన్ గాలికి అయితే ఉంచి తర్వాత అన్నీ అయితే మడతలు పెట్టుకున్నాను. మళ్ళీ మనం వేసుకున్న జ్యువెలరీ కానీ ఏమైనా బ్యాంగిల్స్ అయినా, సేఫ్టీ పిన్స్, ఇవన్నీ శారీ పిన్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ మళ్ళీ వాటి ప్లేస్లో పెట్టేసి శారీస్ ఏమో బీరువాలో సర్దేసి ఒక 1/2 అవర్ టైం అయితే పడుతుంది ముందు తర్వాత. మొత్తం టోటల్గా ఒక్కొక్క రోజు వచ్చి ఒక 1 అవర్ అయితే వీటికైతే టైం పట్టిందనమాట. అందుకనే వీడియో కూడా తీశానమాట. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం మామూలుగా చేసే పనికి, వీడియో రికార్డింగ్ చేసే పనికి చాలా తేడా ఉంటుందండి. మనం మామూలుగా ఒక 1 అవర్లో చేసే పని ఏదైనా ఉందంటే అది వీడియో షూట్ చేసుకుంటూ తీయాలంటే డబల్ టైం అయితే పడుతుంది. ఎగ్జాంపుల్కి వచ్చేసి వంట అయినా సరే, మనం ఏదైనా కర్రీ చేయాలంటే ఆ కర్రీ చేసుకుంటూ పక్కన ఏదో ఒక పని అయితే చేసుకుంటూ ఉంటాము. ఫాస్ట్గా కూడా అయిపోతుంది. కానీ అదే వీడియో తీయాలంటే ఆ కర్రీ మీదే కాన్సన్ట్రేషన్ చేయాలన్నమాట. అది ఎప్పుడు క్లిప్పింగ్ ఎప్పుడు తీయాలి, ఎప్పుడు తీయకూడదు, ఎప్పుడు మూత పెట్టాలి, ఎప్పుడు మూత పెట్టకూడదు, అలాగే మెజర్మెంట్స్ ఏంటి, ఇవన్నీ అయితే మనకు మామూలుగా ఒక 15 మినిట్స్ పట్టే కర్రీ అయితే ఆ రోజు 1/2 అవర్ పైనే పడుతుంది. ఎందుకంటే మనం స్లోగా చేసుకుంటూ వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటాం కదా. అందరూ ఏమనుకుంటూ ఉంటారంటే, అబ్బో ఇంట్లో పనులే కదా, అందరూ చేసుకోవట్లేదా, వీటికి కూడా చెప్పాలా అనుకుంటారు. కానీ వీటిని ఇంకొంచెం స్పెషల్గా చేస్తూ ఉంటారు కాబట్టి టైం అనేది ఎక్కువ పడుతుంది నార్మల్గా చేసే పనికి, ఇట్లా చేసే పనికి. అయినా ఈ సోదంతా మాకెందుకులే అనుకుంటున్నారా? వీడియో అట్లా అనుకున్నట్లయితే వీడియోని స్కిప్ చేసేసేయండి. లేదు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో నేను జడ వచ్చేసి వరలక్ష్మి వ్రతం అప్పుడు అమ్మవారి కోసం అని తీసుకొచ్చాను. తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చులని ఫ్లవర్స్ కూడా అమ్మవారి దగ్గర పెట్టి తర్వాత తీసుకున్నాను అనమాట. మనం యూజ్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి అవి అమ్మవారికి పెట్టకూడదు అనమాట. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా పెట్టాల్సి వస్తే వేరేవి తెచ్చుకోవాలి, అంతేగాని మనం వాడినవి పెట్టకూడదు. అమ్మవారికి పెట్టినవి తర్వాత అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాంగిల్స్ అయినా ఏమైనా మొత్తం సెట్ చేసుకోవాలి కదా, వేటికి వాటికి బాక్సులు ముందైతే అన్నీ తీసేసి ఎట్లా పడితే అట్లా వేసేస్తాము. ఇంకా జ్యువెలరీ కానీ, స్టిక్కర్స్ కానీ, జ్యువెలరీ దేని మీదకి ఏది సెట్ అవుతుందో అంతా సెట్ చేసుకొని పెట్టుకుంటాం కదా. తర్వాత ఇంకా వేటి డబ్బాల్లో వాటిని అయితే ప్రాపర్గా అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇంకా వాటి ప్లేస్లో పెట్టేస్తే ఇంకా ఇదంతా కూడా పిల్లలు లేనప్పుడే చేస్తానన్నమాట. వాళ్ళు ఉన్నారంటే ఇంకా అస్సలు పని అవ్వదు, నాకు అన్నీ కదిలిస్తూ ఉంటారు. ఒక 1 అవర్ పట్టేది వాళ్ళు ఉంటే 3 అవర్స్ అయినా పడుతుంది నాకు, అంత చేస్తారనమాట వాళ్ళు. ఇంక ఇది వచ్చేసి లాస్ట్ డే అనమాట. ఇంకా బ్యాంగిల్స్ ఇవన్నీ ముందు ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకున్నాను. చెవులకు కూడా ఇంక ఇట్లా పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే జ్యువెలరీ కొంచెమే ఉంది, వాటితోనే అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంక ఇక్కడ శారీస్వి అన్నీ కూడా ఇట్లాగ ముందుగానే పెట్టుకున్నాను. ఏ శారీ కట్టుకోవాలి ఏంటని ముందుగానే ఇట్లా పిన్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనం శారీ కట్టుకునేటప్పుడు టైం అనేది కొంచెం తక్కువ పడుతుంది, తక్కువ టైంలోనే కట్టుకోవచ్చు అనమాట. ఇంక అన్నీ ఇట్లా పెట్టేసుకొని ఒకదాని తర్వాత ఒకటైతే కట్టుకున్నాను
కట్టుకున్నాను. కట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకా అవన్నీ పిన్స్ అట్లా అని వదిలేస్తాం కదా, చూడండి అన్నీ ఎట్లా అంటే అట్లా ఉన్నాయి కదా. మళ్ళీ వీటన్నిటిని కూడా సెట్ చేసుకోవాలి. మళ్ళీ మనం రోజువారీ వేసుకున్న బ్యాంగిల్స్ కానీ చెవులు కానీ అవన్నీ పెట్టుకొని డ్రెస్సెస్ అన్నీ చేంజ్ చేసుకొని ఇంకా మళ్ళీ వేటికి అయితే సర్దేసుకోవాలి కదా. అట్లా ఎక్కడ పడితే అక్కడ వేసామనుకోండి నెక్స్ట్ టైంకి మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం ఎట్లా ఏంటి అనేది. అందుకని మళ్ళీ అన్నీ ఎక్కడ తీసామో అక్కడ పెట్టుకుంటే నెక్స్ట్ టైం చూసుకునేటప్పుడు మనకు కూడా టైం పట్టదనమాట. ఇది ఈ ప్లేస్లో ఉంది, అది ఆ ప్లేస్లో ఉందని ఒక ఐడియా అయితే ఉంటుంది కాబట్టి తొందరగా తీసేసుకుంటాం. లేదని అన్నీ ఒక శారీస్ అన్నీ ఒక కుప్ప తొట్టిలాగా చేసి పెట్టామనుకోండి నెక్స్ట్ టైంకి శారీస్ అన్నీ పాడైపోతాయి. శారీస్ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ లేకపోతే 1 అవర్ కట్టుకొని తీసిన తర్వాత వాష్ చేస్తూ ఉన్నాం అనుకోండి పాడైపోతూ ఉంటాయి కదా. కాబట్టి వాటిని కొంచెం ఫ్యాన్ గాలికి కానీ లేకపోతే ఒక 10 మినిట్స్ ఎండ్లో కానీ వేసామనుకోండి దాని మీద ఏమన్నా ఉన్నా కానీ పోతాయి అన్నమాట. అంటే వేసుకున్నప్పుడు కొంచెం స్వెట్టింగ్ అట్లాంటివి ఉంటాయి కదా. తర్వాత వాటిని మంచిగా ఫోల్డ్ చేసుకొని బీరువాలో పెట్టుకుంటే నీట్గా ఉంటాయి. కొంచెం సేపటికి ఉతికేసామనుకోండి ఎక్కువ సార్లు షేడ్ అయిపోతూ ఉంటాయి కదా. అందులోనే కొన్ని శారీస్ అయితే ఊరికనే కలర్స్ షేడ్ అయిపోతూ ఉంటాయి. కొన్నేమో నార్మల్ వాష్ అట్లా చేయకూడదు కదా. ప్రతిసారి డ్రై వాషింగ్కి ఇచ్చినా కానీ అమౌంట్ అయితే ఎక్కువైపోతూ ఉంటుంది కదా. కాబట్టి కట్టుకున్నప్పుడు ఏమన్నా అంటుకుని అనిపించింది ఒక కర్చీఫ్ కనుక తడిపేసి శారీ ఫాల్స్ దగ్గర తుడిచేసి కాసేపు ఆరబెట్టేసి తర్వాత మడతేసుకున్నాం అనుకోండి శారీ అనేది క్లీన్గా ఉంటుంది. మనకి కిందది కదా ఏదన్నా డస్ట్ ఏదన్నా అంటినా కానీ అంటుతుంది నడిచేటప్పుడు చెప్పులకు కానీ అట్లాగా. అందుకని శారీ ఫాల్స్ అలా తడి క్లాత్తో తుడిచేసుకొని మనం ఆరబెట్టుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది. ఇది టిప్ లాగా అనుకోండి ఇంకా ఎట్లయినా అనుకోండి. కొన్నిసార్లు నేనైతే ఇట్లానే చేస్తానన్నమాట. ఎందుకంటే ప్రతిసారి ఉతకతే కూడా పాడైపోతాయని ఒక ఫుల్ డే అట్లా కట్టుకుంటే మాత్రం వాష్ చేసేస్తాను అనమాట. ఎందుకంటే స్వెట్టింగ్ అది ఉంటుంది, ఒకటి పడుతూ ఉంటాయి కాబట్టి. ఇంకా ఈ శారీస్ కూడా ఇంకా మడతేసే శారీస్ కూడా చూస్తున్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక ఇట్లాగా వీడియో అయితే తీశాను. ఎందుకంటే ఒక్కొక్క శారీ ఒక్కొక్కలా ఉంటుంది కదా. కొన్నిసార్లు సింపుల్గా ఉన్న శారీసే కట్టుకుంటే బాగుంటాయి అన్నమాట. కొన్ని శారీస్ ఏమో ఫస్ట్ టైం కట్టుకున్నప్పుడు అంత లుక్ రావు, అదే తర్వాత కట్టుకున్నప్పుడు అవే బాగా లుక్ వస్తాయి. మనం ఒక్కోసారి బాగా ఇష్టపడి తీసుకున్న శారీ మేము అప్పుడు నచ్చుతుంది, తర్వాత కట్టుకున్నప్పుడేమో అస్సలు నచ్చదు. మీకు కూడా ఎట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? నాకైతే ఒక్కొక్కసారి అంతే, నేను చాలా ఇష్టపడి తీసుకున్నవి అయితే తర్వాత కట్టుకోవడానికి నచ్చవు. ఒక్కోసారి ఏదో తీసుకుందాంలే వద్దులే అనుకుంటూ తీసుకుంటాం చూడండి, కట్టుకున్నప్పుడు అవే బాగా నచ్చుతాయి. ఒక్కొక్కసారి ఇట్లా చాలాసార్లు జరుగుతూ ఉంటాయి నాకైతే. మరి మీకు ఉందో లేదో నాకైతే తెలియదు. ఎవరికైనా ఇట్లా ఉంటే కనుక కామెంట్ చేయండి. నాకైతే మ్యాక్సిమం లైట్ వెయిట్ శారీస్ సింపుల్గా ఉండే శారీస్ అయితే ఇష్టం. కాకపోతే అన్నిసార్లు కూడా అవి సెట్ కావు కదండి. కొన్నిసార్లు అయితే కొంచెం హెవీగా ఉండే శారీస్ అయితే కట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఫంక్షన్స్కి అట్లా వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్కలాగా అయితే రెడీ అవుతాం కదా. మళ్ళీ పక్క వాళ్ళ ముందు మనం తక్కువ ఎందుకులే అని అనుకుంటూ ఉంటాం కదా. దాన్ని బట్టి ఇంకా ఉన్న వాటిట్లోనే బెటర్ వన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. అట్లా అని శారీస్ అయితే నేను ఎక్కువైతే కొననండి. ఇవన్నీ ఇప్పటివి కాదు, మా మ్యారేజ్ అప్పటి నుంచి ఉన్నవి. ఇవన్నీ పాతవి. కొత్తగా కొన్ని అయితే 1, 2 అందులోనూ నేను తక్కువే కొంటాను. ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు ఎవరో ఒకరు పెట్టడం అట్లా ఇంకా అవన్నీ అనమాట. మా ఆడపడుచు వాళ్ళు అట్లా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు రాఖీ అప్పుడు తీసుకుంటారు, తర్వాత అన్న చెల్లెలు భోజనాలు అప్పుడు అట్లా అయితే 2 టైమ్స్ అయితే ఇద్దరి మీద 4 శారీస్ అయితే వస్తాయన్నమాట. మా అత్తయ్య తీసుకుంటూ ఉంటుంది. అట్లాగా ఎవరో ఒకరు పెడుతూ ఉంటారు కదా ఏదన్నా ఫంక్షన్స్ అట్లా ఉన్నప్పుడు. అంతేగాని ప్రతిసారి నేనైతే ఏం కొనుక్కోను అనమాట. డ్రెస్సెస్ అట్లాంటివి అయితే కొంటాను, కానీ శారీస్ అంటే నాకు పెద్ద ఐడియా కూడా లేదు. ఇట్లాంటిది కొనాలి, అట్లాంటిది కొనాలి, అది కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలని. చూడటానికి బాగుండి కట్టుకుంటే కంఫర్ట్గా ఉంటే చాలా అనుకుంటాను నేను. సింపుల్గా ఉన్న శారీస్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటానన్నమాట. అంటే చిన్న బోర్డర్ లాగా వచ్చి సింపుల్గా ఉండేవి, మ్యాక్సిమం లైట్ వెయిట్గా ఉండేవి తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను నేను. తీసుకుంటే ఇంకా వేరే వాళ్ళు పెట్టినవి అంటే ఇంకా వాళ్ళ ఇష్టం కదా, అది మన చేతుల్లో ఉండదు. ఇంకా వాళ్ళే తీసుకుంటే అదే అనమాట. మొత్తం శారీస్ అయితే ఇట్లా బీరువాలో సర్దేసుకున్నాను అనమాట. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి మర్చిపోవద్దు, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.